ఇది ప్రజలు కోరుకున్న మంచి ప్రభుత్వం అని ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ పేర్కొన్నారు. మంగళవారం ఒంగోలు మండలం వలేటివారిపాలెంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని అన్నారు. ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తామని దామచర్ల స్పష్టం చేశారు. 100 రోజులలో అమలు చేసిన పథకాలు వివరించడంతో పాటు ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసం ఈ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెంచిన పింఛన్లు, అన్నా క్యాంటీన్లు, 16,500 టీచర్ పోస్టుల భర్తీకి మెగా డిఎస్సి విడుదల చేశారని అన్నారు. ల్యాండ్ టైటిల్ చట్టం రద్దు, నైపుణ్యాభివృద్ధి సెంటర్ల ఏర్పాటు వంటి 5 ప్రధాన అంశాలపై తొలి సంతకం చేసిన ప్రజానేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంటు అధ్యక్షుడు నూకసాని బాలాజీ, ఏఎంసీ మాజీ చైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు, ఒంగోలు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బాల గంగాధర్, గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. వస్తున్నాడు రా మన నాయకుడు, ప్రజల కొరకు పుట్టిన సేవకుడు, మన దామచర్ల జనార్దనుడు. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీదామచర్ల జనార్దన జయ హో. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీదామచర్ల జనార్దన జయ హో. ప్రకాశం జిల్లా తెలుగుదేశ అధినాయక, అజరామర యశోదీప్త సుశ్యామల పరిపాలక. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీదామచర్ల జనార్దన జయ హో. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీదామచర్ల జనార్దన జయ హో. సేవకుడు మన దామచర్ల జనార్దనుడు. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీదామచర్ల జనార్దన జయ హో. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీదామచర్ల జనార్దన జయ హో. ప్రకాశం జిల్లా తెలుగుదేశ అధినాయక, అజరామర యశోదీప్త సుశ్యామల పరిపాలక. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీదామచర్ల జనార్దన జయ హో. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీదామచర్ల జనార్దన జయ హో. చంద్రబాబు పాలనలో ఎమ్మెల్యేగా ప్రతి కంటికి రెప్పవై నిలిచావుగా, కన్న కొడుకులాగా చూస్తున్నావుగా, తోబుట్టువు కంటే మాకు నీవు ఎక్కువ. చంద్రబాబు పాలనలో ఎమ్మెల్యేగా ప్రతి కంటికి రెప్పవై నిలిచావుగా, కన్న కొడుకులాగా చూస్తున్నావుగా, తోబుట్టువు కంటే మాకు నీవు ఎక్కువ. అందుకే
తరం తరం నిరంతరం నీ కోసమే మేము ఎప్పుడైనా ఎక్కడైనా నీ వెంటే నడుస్తాం. నువ్వు చేసిన సాయాన్ని మరిచిపోము మేము, మళ్ళీ గెలిపిస్తామని మాటిస్తున్నా. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో. ఒంగోలు అభివృద్ధికి పెద్ద పీట వేశావు, రహదారులన్నిటినీ రాజబాట చేశావు. ఎన్నెన్నో హంగులతో పార్కులు నిర్మించావు, మహిళామణులందరికీ రక్షణ కల్పించావు. ఒంగోలు అభివృద్ధికి పెద్ద పీట వేశావు, రహదారులన్నిటినీ రాజబాట చేశావు. ఎన్నెన్నో హంగులతో పార్కులు నిర్మించావు, మహిళామణులందరికీ రక్షణ కల్పించావు. అందుకే ప్రత్యర్థులు కూడా నిన్ను షహబాష్ అంటారు, చిన్నప్పటి నుంచి నిన్ను శ్రీమంతుడు అన్నారు. జనం జనం ప్రభంజనం నీదేలే విజయం, అవినీతి పరులకు నీవే సింహ స్వప్నం. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో. రామచంద్ర జనార్దన గారి అభివృద్ధి గురించి మాట్లాడకపోతే మనంత పాపత్ములు ఎవరు ఉంటారని గౌరవం చేశా. ఈ రోజు ఎవరు ఈ రోజు ఎవరు ఈ రోజు ఎవరు పాలు కట్టినారు, ఈ బ్యాంకులకు నీడిస్తున్నారు, ఈ పంచాయతీ బాలు కట్టినారు. అన్నదాత రైతన్నకు వెన్నెముకగా నిలిచావు, ఓవర్ హెడ్ ట్యాంకులతో నీటి కొరత తీర్చావు. G+3 గృహాలను పేదలకిప్పించావు, చంద్రన్న క్యాంటీన్ తో అన్నా తిని తీర్చావు. అన్నదాత రైతన్నకు వెన్నెముకగా నిలిచావు, ఓవర్ హెడ్ ట్యాంకులతో నీటి కొరత తీర్చావు. G+3 గృహాలను పేదలకిప్పించావు, చంద్రన్న క్యాంటీన్ తో అన్నా తిని తీర్చావు. అందుకే జనం కోసమే నిలిచిన వంశమే మీది, చరిత్రలే తిరగేసే అభివృద్ధి మీది. జనం కోసమే నిలిచిన వంశమే మీది, చరిత్రలే తిరగేసే అభివృద్ధి మీది. తిరుగులేని ఎదురులేని జయభేరి నీది, నీలాంటి ఒక్కడుంటే సై సై ప్రగతి. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో. ప్రకాశం జిల్లా తెలుగుదేశ అధినాయక తాత ఆంజనేయులు ఆశయాల సాధికారక. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో. జై జనార్దన. ఓకే ఓకే సత్కరిస్తున్నారు. తర్వాత బొకే కూడా ఇవ్వండి. అనే కార్యక్రమం జరుపుకోవడం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో భాగంగా మనకి దయచేసి అందరూ కుర్చీల్లో కూర్చోండి. థ్యాంక్ యూ. ఒకటి స్వర్ణాంధ్ర 2047 అనేది కూడా ప్రజల దార్శనిక పత్రం అని మనకి ప్రభుత్వాలు ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా మన వాళ్ళు వివరిస్తారు. రాంబాబు గారు అందరిని కూడా ప్రజల ముందుకు పంపించింది ప్రభుత్వం.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి దామచర్ల జనార్దన్ రావు, అలాగే బాలాజీ గారు, అలాగే వెంకటరామయ్య గారు, అలాగే కామేపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే పూర్ణచంద్రరావు గారు ఈ సమావేశానికి విచ్చేసిన ఇప్పుడు చెప్పారు. 100 రోజుల్లో ఈ ప్రభుత్వం ఏమేం చేసింది, ప్రజలకి అవసరమైనటువంటి అత్యవసరమైనటువంటి కార్యక్రమాలు చేపట్టి అమలు జరిపింది. ఇంకా ఉన్నాయి, ఇంకా కొన్ని రేషన్ కార్డులని అవన్నీ కూడా మీకు ఇస్తారు. ఎక్కడ ఆందోళన చెందాల్సిన పనే లేదు. కాబట్టి సంవత్సరాల్లో మనకు రాక్షసుడు అంటే ఎటువంటిదో చెప్పటమే కానీ తెలుసుకోలేదు. ఆ రాక్షసుని కనులారా మనం వీక్షించేటటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాల్లో వచ్చింది. అది మీకు తెలుసు. ఎవరు మాట్లాడితే వల్ల మనకి రక్షణ లేకుండా పోయింది. ఇలాంటి కార్యక్రమాలు చివరికి మన నాయకుడు చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాలు రాజకీయం చేసి మనకు సేవ చేస్తే ఆయన్ను కూడా జైల్లో పెట్టినటువంటి దుర్మార్గుడు, దుష్టుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక ఆయన పాలనలో మీకు తెలుసు ఎలాంటి కార్యక్రమాలు చేశారు. నియోజకవర్గ పరిశీలనైనటువంటి బాలసుబ్రహ్మణ్యం గారు, మన ఎక్స్ఏఎంసీ చైర్మన్ కామపల్లి శ్రీనివాసరావు గారు, మన పోలవరం వెంకటరామయ్య గారు, ఇతరులకు, ఈ గ్రామ ప్రజలకి అందరికీ, ఈ మండలం నుంచి నియోజకవర్గం నుంచి వచ్చేసినటువంటి గ్రామ అభిమానులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. గ్రామంలో క్రితంలో 2014 నుంచి 2019 వరకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. 2019 నుంచి 2024 వరకు ఎటువంటి అభివృద్ధి జరగలేదు. ప్రస్తుతం మళ్ళీ మనం ఒక 65 లక్షలతో సీసీ రోడ్లు శాంక్షన్ చేయించుకున్నాము. మళ్ళీ ఇది ఒక 2 నెలల్లో మళ్ళీ ప్రారంభోత్సవం చేసుకోబోతున్నాము. అదేవిధంగా మాకు దసరాపల్లి రోడ్ నుంచి ఈ బ్రిడ్జి మీదుగా దసరాపల్లి లింక్ రోడ్డు ఏర్పాటు చేయాల్సిందిగా గౌరవ ఎమ్మెల్యే గారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జనసేన బీజేపీ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైన సందర్భంగా మంచి ప్రభుత్వం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ప్రీతమ నాయకులు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారికి, అట్లాగే ఇంకొక ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈరోజే మన టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గా ఇక్కడ మీ ఊరు వచ్చిన తర్వాత ఎలక్ట్ అయిన మన మాజీ జడ్పీ చైర్మన్ గోపిసాని బాలాజీ గారికి, అట్లాగే మన పరిశీలకులు పెద్దలు రాష్ట్ర కార్యదర్శి వినుకొండ సుబ్రహ్మణ్యం గారికి, అట్లాగే మన క్లస్టర్ ఇన్ఛార్జి సీనియర్ నాయకులు పోలవరపు వెంకటరామయ్య గారికి, ఈ గ్రామం నాయకులు పెద్దలు పాతుడు పూర్ణచంద్రరావు గారికి, మాజీ అర్బన్ బ్యాంక్ చైర్మన్ మాలెంపాటి కృష్ణారావు గారికి, మండల పార్టీ అధ్యక్షులు నలమోతు బాలగంగాధర్ గారికి, గత 5 సంవత్సరాలుగా నిరంకుశ పాలన నుంచి విముక్తి చెంది 100 రోజులుగా ప్రజాప్రభుత్వం కూటమి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. మీ అందరికీ తెలుసు, తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు కాగానే చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, రైతులకు సంబంధించిన పాస్ పుస్తకాలు మనకు హక్కు లేకుండా చేసిన జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి ఆయన ఈ మన రిజిస్ట్రేషన్ల మీద, పాస్ పుస్తకాల మీద జగన్ దిష్టి బొమ్మల్ని తీసేయటం జరిగింది. తర్వాత పెన్షన్ 4,000 రూపాయలు చేయటం ఈ భారతదేశ చరిత్రలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా వృద్ధాప్య పెన్షన్ 4,000 ఇవ్వటం లేదు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 3,000 నుంచి 1,000 పెంచడం జరిగింది. అట్లాగే వికలాంగులకు 6,000 చేయటం జరిగింది. ఈ విధంగా అంతేకాకుండా చేయటం జరిగింది. అట్లాగే ఇసుక మనం పక్కన ఏరున్నా కూడా మనం ట్రాక్టర్ 5,000 కొనుక్కునే 6,000 కొనుక్కునే పరిస్థితి నుంచి ఈరోజు ఉచిత ఇసుక పాలసీ చేసుకొచ్చి మనం సొంత ట్రాక్టర్ వేసుకుని వెళ్ళి ఏట్లో నుంచి ఇసుక తెచ్చుకునే దానికి ఎలాంటి అభ్యంతరం లేకుండా ఈరోజు ఇసుక పాలసీ, ఉచిత ఇసుక తీసుకురావడం జరిగింది. అట్లాగే గత ప్రభుత్వంలో పేద ప్రజలు పట్టుకొట్టే మద్యం పాలసీని కూడా రద్దు చేయటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి లెక్కర్ తయారు చేయించి 100 రూపాయల లెక్కర్ను పేదవాడి మీద 200కి అమ్మి అతనే తయారీ, అతనే అమ్మకందారుడు కొన్ని వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకొని పేద ప్రజలు ఎంతో మంది కిడ్నీలు, లివర్లు పాడై 40,000 మంది అర్ధాంతరంగా కుర్రాళ్ళు 30 ఏళ్ల చనిపోయి ఆడవాళ్ళు వితంతులుగా మారిన పరిస్థితి నుంచి ఆ లిక్కర్ పాలసీ రద్దు చేసి వాటి రేట్లు కూడా తగ్గించి క్వాలిటీ మద్యం, ఒకవేళ అలవాటు మద్యపానం అనేది ఎంకరేజ్ చేయటం కాదు, కానీ అలవాటు ఉన్నోళ్ళు ఎవరికి నచ్చిన క్వాలిటీ మద్యం తీసుకునే విధంగా కూడా వెసులుబాటు చేయటం జరిగింది. అంతేకాకుండా
రాబోయే దీపావళికి ప్రతి మహిళ గృహిణికి కూడా ప్రతి ఇంటికి కూడా 3 గ్యాస్ సిలిండర్లు రేపు దీపావళి నుంచి కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. అట్లాగే వచ్చే నెల నుంచి కూడా పెన్షన్లు అందరూ కూడా వెరిఫై చేసి వాళ్ళందరికి కూడా ఆ కొత్తగా పెన్షన్లు అర్హత ఉన్న వాళ్ళందరికి కూడా పెన్షన్లు ఇవ్వటం జరుగుతుంది. ఇంకంతే కాకుండా రాబోయే రోజుల్లో చెప్పిన హామీలన్నీ కూడా నెరవేర్చడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఎక్కడా కూడా నిర్బంధం లేదు, అక్రమ కేసులు లేవు, ఎక్కడా కూడా నియంతృత్వ పోకడ లేకుండా ప్రజా పరిపాలన సాగుతూ ఉంది. అట్లాగే ఒంగోలు నియోజకవర్గంలో కూడా గతంలో మీ అందరూ చూశారు, జనార్దన్ గారి టైంలో జరిగిన 5 సంవత్సరాల అభివృద్ధి ఈ ఒంగోలు నియోజకవర్గ చరిత్రలోనే నిలిచిపోయే విధంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత 77 ఏళ్లలో 5 సంవత్సరంలో జరిగిన అభివృద్ధి ఒక గొప్పగా చెప్పుకునే విధంగా అంత అభివృద్ధి చేశారు. రాబోయే రోజుల్లో కూడా మీకు అన్ని కూడా తెలుసు కాబట్టి మీ గ్రామం కూడా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు మన ప్రభుత్వంలో మీరు పూర్తి చేసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా మీకు సంబంధించిన అన్ని కూడా రోడ్లు కానీ ఒంగోలుకు కూడా కనెక్షన్ వచ్చే విధంగా మీ ఊరు నుంచి డైరెక్ట్ గా ఒంగోలు వచ్చేదానికి కూడా రాబోయే రోజుల్లో రోడ్లు కూడా వేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా మన నాయకుడు జనార్దన్ గారి నాయకత్వంలో జరుగుతున్నాయి కాబట్టి మీ అందరూ కూడా ఎప్పుడు కూడా ఈ వలేటివారిపాలెం గ్రామం తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఎప్పుడు కూడా వెన్నుదన్నుగా నిలబడిన గ్రామం. మీకు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ రుణపడి ఉంటుంది. జనార్దన్ గారు మీ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తారని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. బాధ్యత మీ మీద కూడా ఉంది. ఇంతే కాదు, ఎన్నో ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఒక పవిత్రమైంది. అది ఎన్టీ రామారావు గారు వచ్చాక, ఆయన తొలి ముఖ్యమంత్రి అయినాక టూరిజం పోస్ట్ చైర్మన్ గా ఇచ్చారు. వారికి శుభాకాంక్షలు. అదేవిధంగా కట్టల సుబ్రహ్మణ్యం గారికి, పూర్ణ గారికి, అదేవిధంగా సుత్తూరు శ్రీనివాస్ కి, వెంకటరామయ్య గారికి అందరికీ ధన్యవాదములు, నమస్కారం. ఈరోజు మన రాంబాబు గారి ఆహ్వానం మేరకు నేను ఈ గ్రామం జరుగుతుంది. అదేవిధంగా మన శాసనసభ్యులు గారు కూడా వస్తున్నారు కాబట్టి నేను రావడం జరిగింది. వస్తూ మన నాగేశ్వరరావు గారు ఇందాక చెప్పేది ఒకటే విషయం, మన గ్రామానికి సంబంధించిన విషయము. ముఖ్యంగా ఇటు రైల్వే ట్రాక్ అవతల ఉన్నటువంటి కనవోది, చేజర్ల, పానకాలపాలెము, ఉలిచి గ్రామస్తులకి, అదేవిధంగా వలేటూరుపాలెం గ్రామస్తులకి, దశరాజుపాలెం గ్రామస్తులకి, వీళ్ళందరూ కూడా ఇటు నుంచి పైనుంచి వచ్చే వాళ్ళకి 6 కిలోమీటర్లు విస్తీర్ణం తగ్గుతుంది ఇటుగా రోడ్డు వేసినందువల్ల. ఖచ్చితంగా మన గౌరవ శాసనసభ్యులు దీని మీద దృష్టి పెట్టి కొంచెం చేస్తే మీ టైంలో చేసినటువంటి అత్యంతమైనటువంటి మంచి పని ఇది ఒకటని మేము భావిస్తూ ఉన్నాము. అదేవిధంగా గడిచిన 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఈ నియోజకవర్గంలో ఒక్క తట్ట మట్టి కూడా పోసినటువంటి వ్యక్తి లేరు. ఆయన గడిచిన 5 ఏళ్లకు ముందు ఏదైతే చేసి ఉందో అదే పనులు తప్ప కొత్తగా చేసినటువంటి పని ఒకటి కూడా లేదు. చెయ్యకపోగా ఇప్పుడు ఒక ఆయన ఎగేసుకుంటా 3 నెలలు కూడా ఓపిక పట్టలేకుండా నేను మరలా జనసేన పార్టీలో చేరతానని చెప్పి ఎగురుకుంటా వస్తున్నాడు. అతనికి తగిన బుద్ధి చెప్పాలని మీ అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలకి ధన్యవాదాలు. ఈ గ్రామానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు, మన శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్ రావు గారు, వేదికమైనటువంటి పెద్దలందరూ కూడా పేరు పేరున, ఈ గ్రామ ప్రజలందరూ కూడా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా కూటమికి సంబంధించినటువంటి కార్యకర్తలు అందరూ కూడా ప్రతిగా మిత్రులారా, ప్రభుత్వం ఈ 100 రోజుల్లో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు చెప్పారో అవన్నీ చేసుకుంటూ వస్తున్న సందర్భం. అయినా 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని అవినీతి కంపుమయంగా, దుర్మార్గంగా ఒక రావణ కాండ సృష్టించినట్టు చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కూడా ఆ పాత వాసన వదులుకోకుండా పనిచేసే కోసం పరితపిస్తున్నటువంటి జనం కోసం నిద్రారాలు మాని నిత్యం 75 ఏళ్ల వయసులో కూడా ఈ ప్రజలకు అండగా ఉండాలి, నా మీద నమ్మకంతో నాకు ఈ పదవి తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం తీసుకొచ్చేళ్ళకి ఏదో మేలు చేయాలని తప్పిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు పేలుతూ 10 రోజులు నిద్రాలను మాని 75 ఏళ్ల వయసులో కరువు అది వరదలు వస్తే బస్సులను ఉండి 24 గంటలు పనిచేస్తే నిద్ర పట్టక చంద్రబాబు నాయుడు కరువు అది ఆ వరద పనులు చూస్తున్నాడు. అది నిద్ర పట్టకపోతే ఇంకొక చోటకు పోతారు, ఇంట్లో నిద్ర పట్టకపోతే పెద్ద లాడ్జికి వెళ్తారు, ఇంకో చోట పోతారు, గెస్ట్ హౌస్కి పోతారు. మరి కరువు దాంట్లో అది వరదల్లో వచ్చేసి ఆ బస్సులు ఉండాల్సిన అవసరం లేదుగా కలెక్టరేట్లో. అంటే బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడేటువంటి ఒక దుర్మార్గుడు, అవగాహన లేనటువంటి వ్యక్తి, ఒక అజ్ఞాని ఈ రాష్ట్రానికి గతంలో ముఖ్యమంత్రి దాపురించినటువంటి
దుర్మార్గ పరిస్థితి రాష్ట్రంలో దాపురించింది. మరి అదేవిధంగా ఇవాళ ఇందాక మన సుబ్రహ్మణ్యం గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, మీరు పవిత్రమైనటువంటిది, నీకు నమ్మకం లేకపోవచ్చు, ఎవరికి ఇష్టమైన దేవుళ్ళని వాళ్ళు కూల్చుకోవచ్చు. ఒకరు హిందూ దేవుళ్ళు అంటారు, ఒకరు ముస్లిం అంటారు, ఒకరు క్రిస్టియన్ అంటారు, ఎవరి ఇష్టం వాళ్ళదే. ఒక ముఖ్యమంత్రిగా ఉండి నీకు విశ్వాసం లేకపోయినా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఆయా మత విశ్వాసాలని గౌరవించాల్సిన అవసరం ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం కోట్లాది మంది భక్తులకు, కోట్లాది మంది ప్రజలకు ఒక విశ్వాసమైనటువంటిది. ప్రపంచం మొత్తం కూడా ఆ వెంకటేశ్వర స్వామి వైపు చూస్తారు, మన అందరం కూడా. ఆడ పవిత్రమైన లడ్డు అది, ఆ లడ్డు దక్కటమే ఒక అదృష్టంగా భావిస్తారు. అది తినటమే జీవితంలో చాలా కోరికలు, చాలా ఆలోచనలు, చాలా విషయాలు వాళ్ళు సాధించినట్టుగా ఫీల్ అవుతారు. అలాంటి లడ్డు విషయంలో మీరు ఎవరికి ఇస్తారండి ఆ టెండరు? 322 రూపాయలకి లడ్డు, అది నెయ్యి దొరుకుతుందా మనకి? అసలు నెయ్యి కనీసం చూసినా 1500 రూపాయలు అవుతుంది. మనం ఇంట్లో పూజ చేసుకుంటానికి తీసుకొచ్చేటువంటి నెయ్యి కూడా 1400-1500 రూపాయలు అవుతుంది. 300 రూపాయలు 2 రూపాయలకి వెళ్ళేస్తారు. దానికంటాడు ఒక ఆయన, దానికంటే ఖరీదైంది పంది కొవ్వు, ఆవు కొవ్వు, ఇవన్నీ కూడా ఖరీదైంది అంటే దాన్ని కలపొచ్చు అని అర్థమా, లేదా కలపని చెప్పడం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు భక్తులకి లేదా విశ్వాసం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ జరిగే అన్యాయాన్ని గురించి ప్రశ్నిస్తే, కావాలని 100 రోజుల్లో పరిపాలన సక్రమంగా జరగలేదు, ప్రజలకు మేలు జరగలేదు కాబట్టి డైవర్ట్ చేయటం అంట. ఏం డైవర్ట్ చేసాం? నువ్వు 1000 రూపాయలు ఇందాక చెప్పి 1000 రూపాయలు అంటే 5 ఏళ్ళు పట్టింది నీకు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే 200 నుంచి 700 చేశాడు, 700 నుంచి 2000 రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారే. 3000 చేయడానికి నీకు 30 తిప్పలు పడి నానా రకాల గడ్డి తిని 5 సంవత్సరాలు పట్టింది నీకు. మళ్ళీ తిరిగి చెప్పిన మాట ప్రకారం 4,000 రూపాయలు ఇవ్వడానికి జస్ట్ వచ్చిన వెంటనే జూన్ 1కే జూలైకి మీకు ఇవ్వడం జరిగింది. ఆయన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సంతకం చేసి జూలై 1న ఆ 4000తో పాటు ఏప్రిల్, మే, జూన్ నెలకు సంబంధించినట్టు 3000 కలిపి 7000 ఇస్తే ఏ మాత్రం జ్ఞానం ఉండవాడైనా కడుపుకు అన్నం తింటే ఇలా మాట్లాడతారా? అది ఆలోచించమని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం చేస్తూ, ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ కూటమి అభివృద్ధికరమైన ఆలోచన కలిగినటువంటి చంద్రబాబు నాయుడు నీతి తప్పకున్న వ్యక్తి, మాట తప్పను మనం తప్పను ఆయన మాటలు చెప్పాడు, ఈయన మాటలు చెప్పరు, పని చేస్తారు. నిత్యం జనం కోసం కృషి చేస్తున్నారు. ఈ రోజు కూడా నిర్విరామంగా ఈ వయసులో కూడా నిత్యం ఏదో విధంగా రివ్యూలు చేయటం, అధికారులతో మాట్లాడడం, ప్రజలతో తిరగటం. మన నాగులపులపాడు మండలం మధ్యరాలపాడు వచ్చి కలిసి జనం కోసం ఏం చేయాలో చెప్పినటువంటి ఒక మహోన్నత వ్యక్తి, దశ ఆలోచన కలిగి ఉండి ప్రజల కోసం నిత్యం పనిచేయాలన్నటువంటి ఒక ఆపత్ బాంధవుడు లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావడం మన అందరూ అదృష్టం. అలాంటి వ్యక్తి మీద అవాకులు చవాకులు పెడుతున్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని గ్రామాల నుండి కూడా పారదోలవలసిన అవసరం ఉందని మీ అందరికి తెలియజేస్తూ అవకాశం పెద్దలందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. కోటపూరి చూడు చివరగా గతంలో మన గ్రామాన్ని దత్తత తీసుకొని ఎంతో అభివృద్ధి చేసి మరలా ఈరోజు ఏదైతే మనకు 100 రోజులు కంప్లీట్ చేసుకున్నాం. మన ముఖ్యమంత్రి గారి గురించి మీకు అందరికీ తెలుసు. ఆయన నిద్రవాడు, అందరు నిద్రపోలేడు. మమ్మల్ని తిప్పుతూనే ఉన్నాడు, తిరుగుతూనే ఉన్నాం. 3 నెలలు ఏంది అధికారంకి వచ్చింది అనేది కూడా మాకు ఇంకా తెలియకుండా ఒక్కొక్కటి పనులు చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఈరోజు ఉండే పరిస్థితుల్లో 100 రోజుల్లో మనం ఏం చేసాం, మన వాళ్ళంతా ఎలా ఉన్నారు, ప్రజలు ఏ విధంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా దాని మీద కనుక్కోవడానికి తెలుసుకోవడానికే ఈరోజు ఈ కార్యక్రమాలు మీకు తెలుసు. అదివరకు మనకి 4000 పెన్షన్ ఇచ్చేది, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ 3000 కలిపి 7000 పెన్షన్లు ఇచ్చాం. తర్వాత ఇప్పుడు 1వ తారీఖు అవ్వగానే మనం 4000 రూపాయల పెన్షన్ అందరికీ చేరుస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటి ఈ కార్యక్రమానికి ఇది పెట్టుకోవటం, దాన్ని ఒకసారి మీ అందరితో కూడా చర్చించుకోవడానికి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టాం. దీనికి మన వాళ్ళంతా కూడా వచ్చారు. మనకి మనందరి తరఫున ఇందాకే 1 గంట ముందు మన బాలాజీ గారికి మన స్టేట్ టూరిజం బోర్డు చైర్మన్గా ఆయన ఈరోజు ప్రభుత్వం అనౌన్స్ చేసింది. కాబట్టి మన గ్రామం తరఫున అందరి తరఫున అతనికి మనస్ఫూర్తిగా మన అభినందనలు తెలియజేస్తున్నాం.
రాష్ట్రంలో టూరిజం అంతా కూడా డెవలప్ చేయాలి. మన దగ్గర కూడా సముద్రం ఒడిన కొత్తపట్నంలో అనేక టూరిజం సంబంధించినవి అన్నీ ఉన్నాయి. ఇదిగో గుండాయిపాలెం కూడా ఉంది అంటున్నాడు మనోడు. గుండాయిపాలెం ఉంది కాబట్టి టూరిజం అంతా కూడా జనార్దన్ గారు ఏం చెబితే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి అందరం కలిసి తప్పకుండా కూడా చేయడానికి అందరం కలుద్దామని చెప్పేసి తెలియజేస్తున్నా. అదేవిధంగా 2014-19లో మన సుబ్రహ్మణ్యం గారు మన నియోజకవర్గానికి అబ్జర్వర్గా అప్పుడు పెట్టారు. మళ్ళా 19 మళ్ళా 24 దాకా వేరే వాళ్ళు ఉన్నారు. మళ్ళీ 24 ఎన్నికల ముందు మన సుబ్రహ్మణ్యం గారు వచ్చారు. అంటే మా కలయికి చెప్తున్నా, మన పెద్ద ఆయన కాడి నుంచి మనకి మన ఫ్యామిలీగా ఉండేవాడు. ఆయన ఎప్పుడైతే మనకి అబ్జర్వర్గా ఉన్నాడో మన బంధంతో ఆ ఎలక్షన్ గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ వస్తుంది, మనం గెలుస్తూ ఉన్నాం అదనమాట. కాబట్టి మన పెద్దలు సుబ్రహ్మణ్యం గారు, పూర్ణ గారు, కామపల్లి శ్రీనివాసరావు గారు, అదేవిధంగా వెంకట్రామయ్య గారు, మనంపాటి కృష్ణ గారు, అదేవిధంగా మన మండల పార్టీ అధ్యక్షులు మన గంగాధర్ గారు, అదేవిధంగా మన ఎంపీటీసీ ఆంజనేయులు గారు, ఇంకా గ్రామంలో అందరూ కూడా పెద్దలందరికీ మహిళలకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నా. అధికారులు వచ్చిన వాళ్ళందరికీ, అదేవిధంగా మన శ్రీనివాస్ రెడ్డి గారు ఎండి శ్రీనివాస్ రెడ్డి గారికి, అదే మేడం గారికి అందరికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాం. ఏదైనా కూడా అభివృద్ధి అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే అభివృద్ధి మీ అందరికి కూడా తెలుసు. మేము ఇదివరకు ఉండే టైంలో 14-19లో మన గ్రామాల్లో ఉండే అన్నీ కూడా సమస్యలు దాదాపు మనం తీర్చాం. తర్వాత ఈ 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన గ్రామానికి ఒక పనులు కూడా జరగల. ఈరోజు కొంతమందికి పెన్షన్లు వచ్చే వాళ్ళకి, రేషన్ కార్డులు ఉండే వాళ్ళకి కూడా ఏదో ఒక కారణాల చేత కరెంటు బిల్లు పెరిగిందనో, లేకపోతే మీకు కారు ఉందనో, లేకపోతే మోటార్ సైకిల్ ఉందనో ఇలాంటివన్నీ కూడా తీసేశారు. దానికి మన నియోజకవర్గంలో దగ్గర 4,000 పెన్షన్స్ అదనంగా ఉండే వాళ్ళకి కూడా తీసేసి కూడా జరిగింది. ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా 3.5 లక్షలు 4 లక్షల మందికి మనం పెన్షన్లు అర్హత ఉండి ఇవ్వలేని వాళ్ళందరూ కూడా ఉన్నారు. అవి కూడా తొందరలోనే అనౌన్స్ చేస్తున్నాం. 100% మన నియోజకవర్గాల్లో ఎవరైతే ఎలిజిబిలిటీస్ ఉన్నారో, ఎవరికైతే పెన్షన్ రావాల్సినవి ఉన్నాయో, రేషన్ కార్డు రావాలో అవి ఖచ్చితంగా తొందరలోనే వాళ్ళందరికీ కూడా వచ్చే విధంగా మనం చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇంకా ఏదైతే మన ఊర్లో సిమెంట్ రోడ్లు అన్నీ కూడా మనం కంప్లీట్ చేసుకోగలిగాం ఆ రోజు ఉండే పరిస్థితుల్లో. ఈరోజు మళ్ళా ఉంటే సిమెంట్ రోడ్లు ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయంటే, మన ఎస్సీ కాలనీ కానీ బీసీ కాలనీకి ఉన్నాయంటే దానికి కూడా 50 లక్షల రూపాయలు మొన్న పూర్తిగా పెట్టాం. దాంతోపాటు మన ఊర్లో అన్నీ కూడా మొత్తం కూడా సిమెంట్ రోడ్లు కంప్లీట్ అవుతుంది. మెయిన్ రోడ్డు ఒకటి మాత్రం మన వాళ్ళు అడుగుతున్నారు, 20 సంవత్సరాలు ఎప్పుడో వేసిన రోడ్డు అది డౌన్ అయ్యింది కాబట్టి దానికి మళ్ళా సిమెంట్ రోడ్ ఒకటి కావాలన్నారు. ఈసారి ప్రయారిటీలో తప్పకుండా మెయిన్ రోడ్డు కూడా పెట్టి దాన్ని కూడా రోడ్డు కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇంకా పోతే డ్రైన్లు ఉన్నాయి, డ్రైన్లకు ఒక 50 లక్షలు పెడితే పూర్తిగా మన గ్రామంలో డ్రైన్లు అన్నీ అయిపోతుంది. అది కాకుండా చెరువును కూడా పోయినసారి వదిలేసి మంచినీళ్ళు వాడుకునే చెరువును కూడా ఈరోజు మురికి నీళ్ళలాగా చేసి పెట్టారు. అందుకే ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు రాలేదు. ఇలా ఆ డీఈతో మాట్లాడి దాన్ని అన్నీ కూడా చెరువును కూడా దాన్ని శుభ్రపరిచి దానికి నీట్గా మంచినీళ్ళకి ఉపయోగించుకునేటట్టుగా, అందరికి ఉపయోగపడేటట్టుగా దానికి బ్లీచింగ్ కానీ ఇవన్నీ కూడా చేపించి దాన్ని అన్నీ కూడా అందరికీ అందుబాటులో తీసుకొచ్చే బాధ్యత కూడా తొందరలోనే చేపడతామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ నుంచి మనకు వచ్చే లోపలికి మనకి ఇంకా మేజర్గా వచ్చి దజరాజుపల్లిది ఒకటి మనకి రోడ్డు, లింక్ రోడ్డు కావాలని చెప్పేసి కూడా మన వాళ్ళు చెప్పారు. దాన్ని కూడా తప్పకుండా కూడా శాంక్షన్ చేద్దాం. పొలాలకు వెళ్ళే డొంకలు ఉండేవానికి కూడా దానికి కూడా మట్టి తోలేసి డొంకలకు కూడా మనం మోటార్ సైకిల్ కానీ బండ్లు కానీ పోయే విధంగా దాన్ని కూడా మనం తొందరలోనే అవి కూడా చేస్తాం. తర్వాత వచ్చే లోపల ముదుగొండ వాగు కూడా మనకి దశరాజపాడు వెళ్ళేటప్పుడు ముదుగొండ వాగు చిన్నది కలవట్టు ఉంది. ఆ కలవట్టు కడితే మనం తొందరగా టౌన్లోకి వెళ్ళచ్చు, ఊరంతా తిరిగి వెళ్ళకుండా. అదేవిధంగా పొలాలకు వెళ్ళడానికి కానీ వచ్చే లోపల బర్రెల గ్రౌండ్ ఏదైతే మన శ్మశానం ఉందో బర్రెల గ్రౌండ్ కూడా మనకి ఎక్కడైతే శ్మశానం ఉందో దాన్ని కూడా కాంపౌండ్ వాళ్ళు కావాలని చెప్పేసి మన వాళ్ళంతా అడిగారు. అది ఒకటి పెండింగ్ ఉంది.
రెండోది వచ్చేసి మన ఇందాక మన వాళ్ళు చెప్తున్నట్టు అంగన్వాడీ సెంటర్ కూడా దాన్ని కూడా మనం కట్టించుకుంటే మన ఊర్లో అది కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఏదైతే ఇంకా ఉండే కళ్యాణ మండపం ఒకటి 4 పాయింట్ల వరకు, ఎందుకంటే మన గ్రామం తెలుగుదేశం గ్రామం, ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ మెజారిటీ వచ్చే గ్రామంలో మనకు ఉండే గ్రామాలలో వలటివారిపాలెం ఒకటి. ఇక్కడ ఉండే వాళ్ళు కూడా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ మన డెవలప్మెంట్ని ఎప్పుడు కూడా మీరంతా కూడా ఫస్ట్ నుంచి కూడా కనిపెట్టుకొని ఉన్నారు. ఖచ్చితంగా ఈ 4 పనులే మన గ్రామంలో చేస్తే పూర్తిగా అన్నీ కూడా పూర్తవుతాయి. ఇంకా ఏదైనా సమస్యలు ఉన్నా కూడా తప్పకుండా చేస్తా. ఎందుకంటే ఈ గ్రామం అంటే ప్రత్యేకించి తీసుకున్న గ్రామాన్ని దత్తత తీసుకొని మనకు కావాల్సిన పనులు కూడా ప్రత్యేక దృష్టి పెట్టి గ్రామంలో ఉండే కార్యక్రమాలు కూడా ఆ రోజు మనం చేయించాం. కాబట్టి ఈ గ్రామం అన్నా కూడా మనకు పూర్తిగా కూడా మనం ఏం చేస్తే ఈ గ్రామం ఇంకా కూడా బాగుంటుంది అని చెప్పేసి దాని పద్ధతి ప్రకారంగా రాబోయే రోజుల్లో ఏ సమస్య లేకుండా చేసే బాధ్యతగా మేము కూడా పనిచేస్తానని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా. ఇంకా ఏ సమస్యలు ఉన్నా కూడా మీకు తెలియపరచండి. మన రాంబాబు ఉన్నాడు, రాంబాబును కూడా గ్రామ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు, రాంబాబుతో మాట్లాడండి. ఇంకా ముఖ్య నాయకులంతా కూడా వీళ్ళంతా ఉన్నారు కాబట్టి వాళ్ళందరితో కూడా మాట్లాడండి. ఏది చెప్పినా కూడా మన గ్రామానికి సంబంధించినటువంటి ఎటువంటి పనులున్నా కూడా పూర్తి చేసే బాధ్యతలో మీకు ఏదైతే ఈ 4 పాయింట్లు ఉన్నాయో 1 సంవత్సరం లోపలే ఈ 4 పాయింట్లు కూడా కంప్లీట్ చేస్తాం. ఈ 4 మళ్ళా మన ఊరు వచ్చిన తర్వాత సంవత్సరం తర్వాత మాకు ఈ గ్రామంలో ఏది సమస్య లేదు అనే పరిస్థితి మాత్రం మనకు రావాలి. ఆ పద్ధతి మనం తప్పకుండా కూడా చేసి ముందుకెళ్లే పరిస్థితి తీసుకొస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మొన్న కూడా నేను ఎన్నికలప్పుడు ఉండే పరిస్థితుల్లో ఆ రోజు రావడానికి కూడా కుదరలా. ఆ రోజు వచ్చినప్పుడు మా మిసెస్ విధంగా పాప వచ్చి తిరిగారు అక్కడంతా కూడా. అయినా కూడా మీరు 290 ఓట్లు మెజారిటీ ఈ గ్రామంలో ఇచ్చారు. మీరు ఇచ్చిన దాన్ని తప్పకుండా కూడా ఏదైతే మీరు నమ్మకంతో చేశారో ఆ నమ్మకాన్ని మాత్రం ఒమ్ము చేయను. ఖచ్చితంగా నా పని నేను చేస్తాను. ఎటువంటి సమస్యలు లేకుండా, ఎటువంటి కుటుంబంలో ఇబ్బందులు లేకుండా చూసే బాధ్యతతో నేను ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇలాంటి ఇంకా ఇల్లు లేని వాళ్ళు కానీ, ఇల్లు ఇబ్బంది ఉండి సొంత ఇంటి లేని వాళ్ళు కానీ, లేదా ఇంకా పట్టాల ఇష్యూస్లో కానీ ఇంకా అట్లాంటి ఏదైనా కూడా ఉన్నాయో అవన్నీ కూడా తప్పకుండా కూడా చేస్తానని మరోసారి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. నేను కూడా ఈ డిపార్ట్మెంటల్ అన్నీ కూడా ట్రాన్స్ఫర్ జరుగుతూ ఉన్నాయి. ఈ ట్రాన్స్ఫర్స్ అన్నీ కూడా పూర్తయిన తర్వాత ఒక్కొక్క గ్రామం వచ్చి కూర్చుంటాను. సచివాలయం సిబ్బంది ఏం పని చేయాలి, మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరెవరు ఏం పని చేయాలి, మన వాళ్ళు ఉన్నా కూడా ఏ రోజు ఆ రోజు ఈ ఊళ్ళో పనులు జరిగే విధంగా దాన్ని ముందుకు తీసుకొని వెళ్తాం. ఖచ్చితంగా ఎక్కడెక్కడ ఆగినాయి ఆన్లైన్లు కొన్ని ఆగుంటాయి. రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆన్లైన్ ప్రాబ్లం కానీ, లేకపోతే పొలాల్లో ఇబ్బందులు ఏమైనా ఉన్నా కూడా అన్నీ కూడా ఒక్కొక్కటి చేస్తామని చెప్పేసి కూడా మరోసారి మీ అందరు కూడా తెలియజేస్తూ, కాబట్టి మంచి కార్యక్రమాన్ని ఈరోజు మన దగ్గర కూడా పెట్టుకోవటం, అందరూ కూడా ఈరోజు ఉన్న మా మహిళల సంబంధించి అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు అభినందనలు తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు కొత్త పాస్బుక్ తొందరలోనే ఇస్తారు. దాన్ని ఖచ్చితంగా అది పాస్బుక్ ఉంటే ఇంకెవరు కూడా మాల్ ప్రాక్టీస్ ఉండదు. అంటే దొంగ తీసుకోవటం కానీ, లేకపోతే దొంగ కాగితాలు క్రియేట్ చేయటం కానీ ఇవన్నీ కూడా లేకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ సంతకం చంద్రబాబు నాయుడు గారు దాని మీద పెట్టారు. కాబట్టి రేపు వచ్చేటప్పుడు పాస్బుక్లు కూడా ప్రతి ల్యాండ్లకు కూడా పాస్బుక్లు కూడా తొందరలోనే ఇస్తారు. ఇచ్చినప్పుడు ఆ పాస్బుక్ కూడా మీరు చూసుకోవడానికి బార్ కోడ్ కూడా ఇస్తున్నారు. ఎక్కడ నుంచి అయినా కూడా మీరు చూసుకోవచ్చు, నీ పేరు మీద ఉందా, నువ్వు ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అనేది. కాబట్టి పొలాలు కూడా, ఎందుకంటే ఈ ఒంగోలులో మనంతా కూడా దొంగ వ్యవహారాలు జరిగినాయి, దొంగ పనులు జరిగినాయి. మన దగ్గరే ఉంటాయి, ఆన్లైన్లో కాగితాలు వేరే ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారు, వేరే వాళ్ళకి అమ్మేస్తారు, అది మనకు తెలియదు. 2 చేతులు దాటిన తర్వాత వాళ్ళు నా పొలం వచ్చేదాకా మనకు తెలియని పరిస్థితులు ఉన్నాయి. టౌన్లో సైట్లు కానీ ఇవన్నీ కూడా జరిగినాయి. కాబట్టి ఇవన్నీ కూడా కొన్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి మన ఎంఆర్ఓ గారు వచ్చారు కాబట్టి ఆ రెవెన్యూకి సంబంధించింది ఏదైనా ఉంటే ఆయన కూడా 2 నిమిషాలు మాట్లాడుతున్నారు. ఆ ల్యాండ్ ఎక్వైర్ చేసినప్పుడు దానికి ఏదైతే
సబ్ డివిజన్ చేయాలో. సో ఇతను చాలా సమస్య ఫేస్ చేస్తూ ఉన్నాడు, నా దగ్గర కూడా వచ్చారు. సో ఇంకా కొంతమంది రైతులు ఉన్నారని కూడా తెలిసింది ఈ ఊళ్ళో. అంటే ఎప్పుడైతే కెనాల్ కింద మీ ల్యాండ్ సబ్ డివిజన్ కనుక చేయకపోతే అది మొత్తం కెనాల్ కిందనే చూపించి ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్లో ఉంటుంది. వీళ్ళ పాపకి ఫీజు కట్టాల్సిన పరిస్థితిని కూడా లాస్ట్ మినిట్లో వచ్చాడు, కొంచెం ఇబ్బంది అవుతుంది. మేము చేసే ప్రయత్నంలో కూడా ఉన్నాం సార్ట్ అవుట్. అయితే అతనితో ఆ రోజే చెప్పాను, అదే గ్రామంలో ఇంకెవరన్నా రైతులు ఉన్నా కూడా అందరూ ఒకసారి పెట్టేసుకోండి, మేము ప్రపోజల్ పెట్టి జేసీ గారి దగ్గర లాగిన్లో పంపించి చేయిస్తామని. ఎవరికైనా ఆ ప్రాబ్లం ఉంటే చెప్పండి. ఎందుకంటే మీ ల్యాండ్ మీరు చూసుకోండి ఒకసారి. మీరు ఏదన్నా అమ్ముకోవాల్సి వచ్చి రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు అర్జెన్సీ ఉండి అప్పుడు అది ప్రొహిబిటెడ్ ప్రాపర్టీలో చూపిస్తూ ఉండదు. అంటే కెనాల్ కిందనే మీ భూమిని సబ్ డివిజన్ చేసి మీది సెపరేట్ చేసి చూపించాలి. సో అప్పుడు ఎవరైనా అలా చూపించిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ఈ పిటిషన్ తీసుకొని ఆఫీస్కి రండి, నేను ప్రయత్నం చేస్తాను. అది మీకు అర్జెన్సీ ఏదైనా మనీ అవసరం వచ్చినప్పుడు ఇబ్బంది వస్తుంది. ఆయన రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే ఇబ్బంది వస్తూ ఉంది. ఇదేనా? ఇంకేదన్నా రెవెన్యూ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చెప్పండి.